నమస్కారం. మీ విజయ్ కుమార్. ఒక్కోసారి అలా మెరుపులా మెరిసి మనలో లేని ఉత్సాహాన్ని కలిగించి ఇలా వెళ్ళిపోయే మనుషులు తారసపడుతుంటారు. వాళ్ళకు కొంచెం సేపు ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఎందుకనంటే అనేక మానసిక క్లేశాల నుంచి మనం నైరాశ్యంతో మన ముఖమంతా కూడా దీనంగా విచారంగా కనిపిస్తున్న తరుణంలో వాళ్ళు ఒక కొత్త మెరుపును మన మోములో చూపిస్తారు. వాడు ఎంతసేపు ఉన్నారన్నది కాదు, ఉన్న క్షణం మనకు ఆనందాన్ని పండిస్తుంది. సీతాకోక చిలుకను చూస్తాం, గుంపులు గుంపులుగా వస్తాయి. ఆ పువ్వులపై సవ్వడి చేస్తూ ఉంటాయి. ఆ పువ్వుల మకరందాన్ని క్రోలి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి అందానికి మురిసిపోయి మనం పరుగులు తీస్తూ ఉంటాం, చిన్నపిల్లలుగా మారిపోయి. కానీ ఆశ్చర్యకరం, అవి మనకు దొరకవు. కానీ ఇలా పలకరించి అలా వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఎప్పుడూ విమర్శించకూడదు. ఎందుకంటే ఒక్క 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 క్షణం అన్న మన హృదయాన్ని వాళ్ళు కదిలించారు. అందుకని మనం వాళ్ళ పట్ల ఎంతో వినమ్రతతోటే వ్యవహరించాలి. చాలా సందర్భాల్లో మీకు ఒక చిన్న, ఎందుకంటే మన చుట్టూ ఉంటారు చాలామంది, మనతో అనేక ఉపయోగాలు పొందుతారు, నవ్విస్తారు, కవ్విస్తారు. కానీ మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళకన్నా ఇలా ఓ క్షణం కనిపించి వెళ్ళిపోయేవాళ్ళు ఇచ్చే ఓదార్పు కొన్ని యుగాలు ఉండిపోతుందా అనిపిస్తూ ఉంటుంది. అస్తమించే సూర్యుడు అనుకుంటాడంట, అయ్యో ప్రభు, నేను అస్తమిస్తున్నానే, ఈ లోకానికి దిక్కెవ్వరని. ప్రమిదలో కొడిగట్టే తైలదీపం అంటుందంట, ప్రభు నాకు ఆయువు ఉన్నంత వరకు వెలుగునించే శక్తిని నాయన అని. ఈ మాట రవీంద్రుడు అంటాడు. గీతాంజలి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. మనం ఎవరికి ఏం చేయనవసరం లేదు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనున్నానని ఒక భరోసా ఇస్తే చాలు, కాసేపు పలకరించి వెళ్ళిపోతే చాలు. ఆ తరువాత ఏమన్నా కానివ్వండి, మంచి చేసిన వాళ్ళని తృణీకరించటం మనల్ని మనం అవమానపరుచుకోవటం.